ఓ కొడుకు కన్న తండ్రిని అతి దారుణంగా హతమార్చాడు. ముక్కు నోరు మూసి ఊపిరాడకుండా చేసి కిరాతకంగా హతమార్చేస్తాడు. చిన్ననాటి నుంచి ఆడించి పాడించి పెంచిన మమకారం కూడా పక్కన పెట్టి మానవత్వం మరిచి మృగంలా ప్రవర్తించాడు. కన్న తండ్రి ఊపిరి తీసేస్తాడు. ఇంతకీ ఆ కన్న కొడుకు కసాయిలా ఎందుకు మారాడు? తండ్రిని దారుణంగా ఎందుకు హత్య చేశాడు? తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన సంచలనంగా మారింది. బొండాపల్లి మండలం కొండకిండంలో ఓ కొడుకు కన్న తండ్రిని దారుణంగా చంపాడు. ఆస్తి ఇవ్వలేదన్న కోపంతో ఓ కొడుకు దారుణానికి ఒడిగట్టాడు. 72 పెద్దమజ్జి నాయుడు బాబు అనే వృద్ధుణ్ణి తన కన్న కొడుకు గణేష్ దారుణంగా హత్య చేశాడు. ఆస్తి తనకు అప్పగించాలని గత కొన్ని రోజులుగా పెద్దమజ్జి నాయుడు బాబుకు ఆయన కుమారుడు గణేష్ కు మధ్య వివాదం సాగుతోంది. ఈ క్రమంలోనే గత 15 రోజుల క్రితం ఓసారి ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో తండ్రికి కాలు విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. తన ఆరోగ్య చికిత్స కోసం కొంత డబ్బు అవసరమైంది. అయితే తనకు చికిత్స చేయించాలని పెద్ద మనుషుల ద్వారా కొడుక్కి సమాచారం ఇచ్చాడు తండ్రి. అందుకు కొడుకు గణేష్ ససేమిరా అనడంతో చేసేది లేక కొంత భూమి అమ్మడానికి సిద్ధమయ్యాడు. తండ్రి భూమి అమ్ముతున్న విషయం తెలుసుకున్న కొడుకు గణేష్ కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా తండ్రి అడ్డం తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాడు. గురువారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇంటికి చేరుకున్నాడు గణేష్. ఇంట్లో ఉన్న గుణపం తీసుకుని బలంగా గుండెల మీద గుద్దాడు. నన్ను వదిలిపెట్టమని కాళ్ళు పట్టుకుని వేడుకున్నా చనిపోయే వరకు పదే కొట్టాడు. అప్పటికీ ప్రాణం పోకపోవడంతో ముక్కు నోరు మూసి ఊపిరాడకుండా చేసి కిరాతకంగా హతమార్చాడు. చిన్ననాటి నుండి ఆడించి పాడించి పెంచిన మమకారాన్ని కూడా పక్కన పెట్టి మానవత్వం మరిచి మృగంలా ప్రవర్తించాడు. తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు కొడుకు గణేష్. అంతేకాకుండా సహజ మరణంగా చెప్పాలని కుటుంబ సభ్యులపై సైతం ఒత్తిడి చేశాడు. దీంతో తన తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా వాస్తవాలు చెప్పడానికి భయపడ్డారు. అయితే జరిగిన వాస్తవం తెలుసుకున్న గ్రామస్తులు గుర్తు తెలియని వ్యక్తి వలె పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు గణేష్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.